హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వీడియోలో మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, అసలు ఓవర్ హీట్ తగ్గించుకోవాలంటే మన బాడీలో హీట్ ఎక్కువ ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మనం అది అబ్జర్వ్ చేయాలి. మన బాడీలో హీట్ ఎక్కువ ఉంటే కొన్ని సిమ్టమ్స్ని బట్టి మనం అది తెలుసుకోవచ్చు. అవి ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వటం, ఎసిడిటీ రావటం, ఈ ఫేస్ మీద పింపుల్స్ రావటం, తక్కువ ఏజ్లోనే మీ హెయిర్ వైట్గా అయిపోవటం, నోస్లో నుంచి బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా మన బాడీలో హీట్ ఎక్కువగా ఉంది అనడానికి సిమ్టమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ లేదు, కానీ మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన బాడీని ఎలా కూల్గా ఉంచాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, గంధం. ఫ్రెండ్స్, గంధం మనందరికీ తెలిసే ఉంటుంది. గంధంలో చాలా కూలింగ్ పార్టికల్స్ ఉంటాయి. అది మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. గంధాన్ని ఎలా యూజ్ చేయాలంటే, కొంచెం గంధం పౌడర్ని రోజు వాటర్ని తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసి ఒక పేస్ట్లా చేసుకోండి. దానిని మన ఫోర్ హెడ్ మీద అప్లై చేసుకోండి. అది మన బాడీని కూల్ చేస్తుంది. అంతేకాదు మన కాన్సన్ట్రేషన్ని కూడా పెంచుతుంది. మీరు చదువుకున్నప్పుడు కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే అర్థమవుతుంది. అంతేకాదు మీ బాడీలో ఎక్కడైనా దురదలు, ఫేస్ మీద పింపుల్స్ ఉన్న ప్లేస్లో ఈ పేస్ట్ని అప్లై చేయండి. వాటికి కూడా గంధం పనిచేస్తుంది. గంధం అండ్ రోజ్ వాటర్ వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు ఎటువంటి డౌట్ లేకుండా ట్రై చేయొచ్చు. పాయింట్ నెంబర్ 2, ఫుడ్. ఫ్రెండ్స్, మనం డైలీ తింటున్న ఫుడ్ వల్ల కూడా మన బాడీలో కొంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని ఫుడ్స్ ఏమో కూలింగ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఫ్రెండ్స్, మీ బాడీ కనుక ఓవర్ హీట్గా ఉన్నట్టు అనిపిస్తే మీరు స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. కారం, మసాలాలు ఉన్న ఫుడ్ తక్కువ తీసుకోండి. బాడీలో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం స్వీట్స్ తినచ్చు, కానీ అవి బెల్లంతో చేసిన స్వీట్స్ అయితే చాలా మంచిది. వాటర్ ఎక్కువగా తీసుకోండి, కానీ కూలింగ్ వాటర్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే కూలింగ్ వాటర్ వల్ల బాడీలో హీట్ పెరుగుతుంది. దానికి బదులుగా మట్టి కుండలో ఉన్న వాటర్ తాగండి. అది మన బాడీకి చాలా మంచిది. ఎందుకంటే మట్టి కుండలు వాటర్ని నార్మల్గానే కూలింగ్ చేస్తాయి. అది న్యాచురల్గా వాటర్ కూడా చల్లగానే ఉంచుతుంది. మనం డ్రై ఫ్రూట్స్ కూడా తినచ్చు, కానీ డైరెక్ట్గా కాదు. నైట్ వాటర్లో నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తినండి. అది బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మన బాడీకి కావాల్సినంత ఎనర్జీని కూడా ఇస్తుంది. ఫ్రెండ్స్, న్యాచురల్గా ఉన్న ఫ్రూట్స్ కూడా మనం తినొచ్చు. వాటర్ మిలాన్, కీరా, కర్బూజా మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్ని పెంచుతాయి. దానివల్ల కూడా మన బాడీ కూల్గా ఉంటుంది. అండ్ కోకోనట్ వాటర్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మన బాడీలో ఉన్న హీట్ తగ్గడానికి. పాయింట్ నెంబర్ 3, హైడ్రోథెరపీ. ఫ్రెండ్స్, హైడ్రోథెరపీ అంటే ఏమీ కాదు. ఒక చిన్న బకెట్ కానీ టబ్ కానీ తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ని ఫుల్ చేయండి. అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఆ టబ్లో మన పాదాలు 10 to 15 మినిట్స్ వరకు ఉంచండి. మధ్యలో పాదాలని స్లోగా మసాజ్ చేయండి. దానివల్ల మన పాదాల్లో ఉన్న నరాలు యాక్టివేట్ అవుతాయి. అంతేకాదు పాదాల్లో ఉన్న నరాలు మన బాడీ మొత్తం కలిసి ఉంటాయి. మీరు అలా బ్లడ్ మసాజ్ చేయటం వల్ల బాడీలో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. దాని ద్వారా బాడీలో ఉన్న హీట్ తగ్గుతుంది. ఇది నైట్ పడుకునే ముందు చేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. మంచి నిద్ర కూడా వస్తుంది. ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మంచి నిద్ర వస్తుంది. పాయింట్ నెంబర్ 4, రైస్ వాటర్. ఈ రైస్ వాటర్ కూడా మన బాడీలో ఉన్న హీట్ని అండ్ స్టమక్లో ఉన్న హీట్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. కొంచెం రైస్ తీసుకొని దాన్ని లైట్గా దంచి ఒక బౌల్లో వేసుకోండి. అందులో ఒక 80 ml వాటర్ని పోసుకోండి. దాన్ని క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. మినిమం 6 to 8 అవర్స్ తర్వాత ఆ రైస్ వాటర్ని ఫిల్టర్ చేసి తాగండి. ఫ్రెండ్స్, ఈ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం ఒక రోజులో 2 times తాగితే చాలా మంచిది, మార్నింగ్ అండ్ నైట్. ఈ రైస్ వాటర్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.
ఈ వైట్ రైస్ మనకు హెయిర్ ఫాల్, వైట్ హెయిర్, బ్లీడింగ్, యూరిన్ పెయిన్, ఎసిడిటీ అండ్ నోరు పూతకు కూడా పనిచేస్తుంది. అన్పాలిష్డ్ రైస్ని యూజ్ చేయండి, బాడీకి చాలా మంచిది. ఫ్రెండ్స్, మనం తీసుకునే డైలీ డైట్ని కొంచెం మార్చుకొని ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోని ఫాలో అయితే కనుక కొన్ని రోజుల్లోనే మీ బాడీలో ఉన్న హీట్ తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.